వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 3 రోజులుగా వరద బాధితులు పడుతున్న ఇబ్బందులకు ఆయన టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇటువంటి విపత్తు చూడలేదని, ఇది కేవలం మానవ తప్పిదమన్నారు. చంద్రబాబు ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని, వాతావరణ శాఖ సూచనలు పూర్తిగా విస్మరించారన్నారు. ప్రకృతి విపత్తులను తట్టుకునేలా జాగ్రత్తలు చేపట్టాలని, ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. చాలీచాలని బోట్లు, ఆహారంతో బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. 3 క్యాంపులతో 2,36,000 మందిని ఎలా ఆదుకుంటారని ఆయన ప్రభుత్వం ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం కృష్ణలంక వద్ద చర్యలు చేపట్టడంతో నేడు విజయవాడ పరిస్థితి ఈ విధంగా ఉందని, లేకుంటే పూర్తి స్థాయిలో మహావిధ్వంసం జరిగిందన్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడం కోసం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ లాకులు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించడంతో విజయవాడకు నేడు ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా శివరామకృష్ణ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నడుచుకోవాలన్నారు. పూర్తిస్థాయి బోట్లు, ఆహారం కల్పించి బాధితులను వేరే ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కంపెనీ నుంచి వచ్చింది, కంపెనీ నుంచి గవర్నమెంట్ అప్పుడు తీసుకున్నారు. రూపాయలు చెక్కుని ఈరోజు అందించడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఎన్నడూ చేయనటువంటి ఒక మంచి కార్యక్రమం పార్టీ పరంగా ఆయన ఇచ్చినటువంటి శిక్ష. అయితే చనిపోయినటువంటి వాళ్ళు మనం తీసుకురాలి. సానుభూతికి సంబంధించి ఇది మనం ఖచ్చితంగా ఒక సానుభూతి కోసం మనం ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలు చెక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఆ కుటుంబ సభ్యులకి అందించడం జరిగింది. దాని మూలంగా ఎంతో కొంత ఆయన లేనటువంటి లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశాము. అంతే తప్ప వాళ్ళకి పూర్తిగా అన్నీ మేము ఇచ్చేస్తామని చెప్పడం లేదు. దీనితో వాళ్ళు కాళ్ళు ఊరుకొని జీవితంలో నిలదొక్కుంటారని వైసీపీ ప్రభుత్వంలో ఈ వరదలకి రావడానికి కారణం ప్రభుత్వం అనేసి వాళ్ళు ఇచ్చేస్తారు. సీఎం ఎలా అయిపోయారు అనేసి చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. దీని మీద కామెంట్ బుద్ధి బుర్ర ఉన్న కామెంట్ అయితే ఎవడైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇవేం కామెంట్స్ ఇవి? చేతగాని వాళ్ళకి శౌర్యం ఎక్కువన్నట్టు, నువ్వు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు. ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిమే తోయేస్తావు నీ వైఫల్యాన్ని? మానవ తప్పిదం ఇది. ఇంకా అక్కడ కూడాను ఆ ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు కట్టారు కాబట్టి కృష్ణలంకలో నీకు ఇది ఈ వరద ఆగింది. లేకపోతే మొత్తం విజయవాడని వాషౌట్ చేసి ఉండేది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? కాదు నేను అనేది, మీరు ఈ వాటర్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సరే మీరు ముఖ్యమంత్రిగా చేసింది ఏంటి? మొత్తం అక్కడి నుంచి మరి గేట్లు వచ్చేస్తే ఎట్లుంటుంది? మీకు సైక్లోన్ వార్నింగ్ చెప్పుడు కాడి నుంచి వచ్చాయి. 28 నుంచి వచ్చినటువంటి వార్నింగ్స్ ని మీరు ముందుగా మేల్కొని ఏం చేయాలి? ఎవాక్యువేషన్ చేయాలి, అనౌన్స్మెంట్లు ఇవ్వాలి. అవి ఏమైనా ఇచ్చారా మీరు? విజయవాడ సిటీలో మీరు ఏమైనా సరే చేశారా? పునరావాస కార్యక్రమానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారా? మీరు క్యాంప్స్ ఎన్ని పెట్టారు చెప్పండి? 3 క్యాంపులు పెట్టి మొత్తం ఇన్ని వేల మందిని మీరు ఎలా క్యాటర్ చేస్తారు? ఇది 2,36,000 మందికి ఎట్లా క్యాటర్ చేస్తారని మీరు 3 క్యాంపులు పెట్టారు. ఏం తమాషకుందా? ప్రజలు అడగటం లేదనా? ఇంకా మీ మీద గౌరవం ఉంది కాబట్టి
వాళ్ళు చూసి చూడనట్టు వెళ్తున్నారు. ఎవరికైనా సరే ఓకే, వరదలు వచ్చేటప్పుడు మన ప్రకృతి విలయం ఇది, మేము కాదండం లేదు. అయితే దానికి అందుకు సిద్ధంగా మీరు ఉండాలి కదా, యంత్రాంగం కూడా. మీరేం చేశారు? శ్రీశైలంలో గేట్లు ఎత్తేస్తే కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. తిరిగి దబాయించడం అంటారు, దాన్నే తిరిగి దబాయించడం అంటారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ విధమైనటువంటి పద్ధతులు మానుకోవాలి మీరు. అందుకని ఇవాళ పునరావాస కార్యక్రమాలకు కావాల్సినటువంటి చర్యలు చేయండి. చాలా మందికి సహచర్యలు ఇంకా అందట్లేదు. వాళ్ళు అది చేసాం ఇది చేసాం అంటారు. వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోండి. పబ్లిక్ ఈ రోజు ఓపెన్ గా రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు. పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు. ఏం పనులు ఇవి? ఇంతకు అవన్నీ ఎందుకు మీడియా చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి ఎందుకు వదలడం లేదు పోలీసులు పెట్టి? అందుకు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇల్లే సబ్మరీన్ దీంట్లో ఉంది, ఫోటో తీయడం లేదు, కరకట్ల దీంట్లో ఉంది, మునిగిపోయింది. ముఖ్యమంత్రి ఇల్లు అలా ఉంటే, అసెంబ్లీ అలా ఉంటే, హైకోర్టు అట్లా ఉంటే ఏం చేస్తారు ఇవి? అందుకే రామకృష్ణారావు దీంట్లో చెప్పాడు, ఆయన కరెక్ట్ గా చెప్పాడు. శ్రీకృష్ణ కమిటీ మీటింగ్ కానీ శివరామకృష్ణ మీటింగ్ కమిటీ కానీ రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ కట్టకండి, అది సబ్మరీన్ అవుతుంది అని చెప్పినా మీరు దాన్ని కాదనేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతున్నారు. ఈ రాజధాని తిరిగి వీడియో ఎవరైనా పెడితే కేసులు పెడతారు. అది రాజధాని అండి, అది అందరికీ రాజధాని, నీ ఒక్కరిది కాదు రాజధాని అంటే. అందుకు రాజధానిపై కేసులు పెడతారా? అందుకే సరైనటువంటి పద్ధతి కాదు ఇది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇప్పటికైనా సరే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉండండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను.